ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది, కానీ అది సరైన సమయంలో జరుగుతుంది. అందువల్ల మీరు శ్రద్ధ మరియు సబూరిని కలిగి ఉండాలి. మీరు పోగొట్టుకున్న ఆశలన్నీ వదులుకున్న విషయము ఇప్పుడు జరిగి మీరు ఆనంద కన్నీళ్లతో నా వద్దకు వస్తారు. చాలా సంవత్సరాల క్రితమే బాబా నేను మిమ్మల్ని అడిగాను, కానీ నేను దాని మీద ఆశ కోల్పోయాను. మీరు చాలా సంవత్సరాల తర్వాత నా మాట విన్నారు, నా ఈ కోరికను తీర్చారు, అందుకు చాలా ధన్యవాదములు అని మీరు అంటారు. ఇతరులకు దుఃఖం కలిగించే వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు అని మీరు అర్థం చేసుకుంటారు. ఇతరులకు ఆనందాన్ని ఇవ్వడానికి బాధను అనుభవించే వ్యక్తులు, వారికి నేను పుష్కలంగా దీవెనలు అందిస్తాను. నేను వారిని జీవితాంతం సంతోషంగా ఉంచుతాను. నేను ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటాను. అల్లా మాలిక్.